షలోం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 26. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. హీ రిప్లైడ్, యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై ఆర్ యు సో అఫ్రైడ్? Then he got up and rebuked the winds and the waves, and it was completely calm. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు గదరేనీయుల దేశంలోనికి వెళ్ళటానికి దోణి ఎక్కి వెళ్ళుచూ ఉండగా సముద్రం మీద తుఫాను లేచి దోణి అలల చేత కప్పబడుతుంది. శిష్యులు తమ చుట్టూ ఉన్న అలల ఉధృతి, గాలి, తుఫాను వీటన్నింటినీ చూసి భయభ్రాంతులకు గురవుతారు. ఇదే విషయాన్ని యేసయ్య దగ్గరకు వెళ్ళి చెప్తారు. దానికి సమాధానముగా ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని సముద్రాన్ని నెమ్మళపరుస్తారు. మరి శిష్యులు ఎదుర్కొన్నటువంటి ఆ తుఫాను భయంకరమైనది కాదా? ఖచ్చితంగా అత్యంత భయంకరమైనదే, భీతిని కలిగించేదే. కానీ ఒక్కసారి వారు తమతో ఎవరున్నారో గుర్తు చేసుకుని ఉంటే భయపడేవారు కాదేమో. ఇంకా వారికి తమతో ఉన్న సృష్టికర్త, రక్షకుని పట్ల సంపూర్ణంగా అవగాహన కలిగిలేరు. యేసు నామం అన్నింటికన్నా పైనామం. ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి తుఫాను, అలజడి, సమస్య, ఆందోళన వీటన్నింటికీ పైనున్న నామం యేసునామం. హల్లెలూయా. హీ హాస్ ద పవర్ ఓవర్ ఎవ్రీ స్టార్మ్ వి ఫేస్ ఇన్ దిస్ లైఫ్. ఆ శిష్యుల్లానే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన జీవిత నావలో ఎవరున్నారో మర్చిపోయి అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటాం. గుర్తుంచుకుందాం, మన ముందున్నటువంటి ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొందాం. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేస్తుంది ఎవరో మనకు తెలుసు కదా. మహిమాన్వితుడైన మా తండ్రి, మా జీవిత నావలో మీరుండి సమస్తం నడిపిస్తూ ఉండగా చింత లేకుండా మేము సాగిపోగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.